హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి పుల్లోజు హోమ్ లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ చికెన్ నువ్వుల మసాలా. చికెన్ నువ్వులు కాంబినేషన్లో ఇలా ఎప్పుడైనా కర్రీని ట్రై చేశారా? సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కర్రీ చిక్కటి గ్రేవీతో మంచి మసాలాతో ఉంటుంది కాబట్టి బగారా రైస్, చపాతీ, పూరితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం చికెన్ కర్రీని ప్రిపేర్ చేసినప్పుడు పోపులో అక్కడక్కడ మసాలాలు, ఆనియన్స్, టమాటా ముక్కలు తగులుతూ ఉంటాయి. అలా కాకుండా ఆనియన్స్, మసాలాలను ఇలా పేస్ట్ చేసి గ్రేవీని ప్రిపేర్ చేస్తాము కాబట్టి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా చికెన్ నువ్వుల మసాలాను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? కర్రీ ప్రిపరేషన్ కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేయండి. తర్వాత 6 నుంచి 8 వరకు లవంగాలు, 6 ఇలాచీలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్రను వేయండి. జీలకర్ర వేయడం ద్వారా మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. జీలకర్రను వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు నువ్వులను వేయండి. నువ్వులు వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసి ఈ మసాలాలన్నీ కాస్త ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి. మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన మసాలాలను పూర్తిగా వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇలా వేడి పూర్తిగా చల్లారిన మసాలాలను గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. మసాలాలన్నీ మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిన మసాలాలోనికి పెద్ద ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, పొడవు ముక్కలుగా కట్ చేసిన 2 నుంచి 3 టమాటాల తరుగు, 5 నుంచి 6 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 4 నుంచి 5 రెమ్మల వరకు కరివేపాకు, రుచికి తగినంత సాల్ట్ను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన మసాలా మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది. ఇలా ముందుగానే మసాలాను ప్రిపేర్ చేసుకొని కర్రీలో వేసుకోవడం ద్వారా కర్రీ చిక్కటి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మరొక స్పూన్ జీలకర్రను వేయండి. జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. మీ దగ్గర ఫ్రెష్గా అల్లం ముక్క, వెల్లుల్లి అందుబాటులో ఉంటే ముందుగా మనం గ్రైండ్ చేసి తీసుకున్న ఆనియన్స్, టమాటా మసాలాల మిశ్రమంలోనికి కొద్దిగా అల్లం ముక్కలు, 4 వెల్లుల్లిని వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా అయినా కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా పోపంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న మసాలా పేస్ట్నంతా ఇలా రెడీ అయిన పోపులోనికి వేసుకొని పోపు కలిసేలా బాగా కలపండి. ఇలా పోపంతా చక్కగా కలిసిన తర్వాత బౌల్పై మూతను పెట్టి మసాలా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. మధ్య మధ్యలో మసాలా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి. మసాలా ఏమాత్రం పచ్చివాసన లేకుండా చక్కగా ఫ్రై ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ముందుగానే సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ను పోపులోనికి వేసేయండి. చికెన్ వెయిట్ వచ్చేసి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే 500 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇలా పోపులోకి వేసుకున్న చికెన్ మసాలా చక్కగా కలిసేలా బాగా కలిపి
బౌల్పై మూతను పెట్టి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. చికెన్ని ఇలా లో ఫ్లేమ్లో ఉడికించడం ద్వారా చికెన్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోపులోకి వచ్చేస్తుంది. ఇలా వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ బౌల్పై మూతను పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ పూర్తిగా దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి. చికెన్ చక్కగా ఫ్రై అయి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు తగినంత కారాన్ని వేసుకొని కారం కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి మళ్ళీ బౌల్పై మూతను పెట్టి కారం చక్కగా ఫ్రై అయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించండి. కారం చక్కగా ఫ్రై అయి కర్రీపై ఆయిల్ తేలగానే గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ గ్రేవీ కలిసేలా కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి గ్రేవీని కాస్త టేస్ట్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత బౌల్పై మూతను పెట్టి చికెన్ ముక్క ఉడికేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. కర్రీ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి. కర్రీ చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నువ్వుల మసాలా రెడీ. ఇలా రెడీ అయిన కర్రీని మీ ఇష్టాన్ని బట్టి రైస్తో కానీ రోటీస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చూసారా గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ చికెన్ నువ్వుల మసాలాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.